ఇప్పుడు ప్రభాస్ గారు మాట్లాడతారండి. థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? సాంగ్ నచ్చిందా? ఓ, బాగా నచ్చింది, వెరీ గుడ్. ట్యాంకర్ మే షార్ట్ అయి నచ్చిందా? బయట మీకోసం ట్రక్లు ట్యాంకులు సినిమాలు చేసి చాలా వరకు పెట్టాం, బాగుందా? చూసారా? ఓ సూపర్, థ్యాంక్స్ డార్లింగ్స్, లవ్ యూ. ఫ్యాన్స్, డయాడ్ ఫ్యాన్స్ రాసింది సుజీతే. తెలుసు సుజీత్కి మాస్ పల్స్ అది ఎలా ఉంటుందో. మన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, గ్రేట్ టెక్నీషియన్స్. మది మనకు మిర్చి కూడా మదే చేశాడు, మన యువీలో మన ఫ్యామిలీ లాగా. మది గారు సినిమాని చాలా సపోర్ట్ చేశారు. సాబు సార్ నేనే వెళ్ళి అడిగాను, సార్ మీరు ఈ సినిమా చేయాలి సార్, సుజీత్ సినిమా. సుజీత్ కథ విన్నారు, ఆయనకు నచ్చింది. నాకు ఎక్సైట్ అయితే చేస్తాను, లేకపోతే చేయనన్నారు సాబు గారు. సార్ సుజీత్ చెప్పగానే గోడ్ ఎక్సైటెడ్ అని చేశారు. శ్రీకర్ సార్ నేషనల్ అవార్డ్ విన్నర్, మన సినిమా స్క్రీన్ ప్లే ఫిలిం. ఆయన చేసింది సపోర్ట్ అంతా ఇంత కాదు. మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ మన సాహోన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన ఉండడం మా అదృష్టం. కమల్ సార్, ఈ సినిమా విజువల్స్ మీరు చూసారు కదా, టీజర్ ట్రైలర్ ఎలా ఉన్నాయో. సో ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి కారణం కమల్ సార్. సో ద మోస్ట్ బాహుబలి 2 కూడా ఆయనే చేశారు. గిబ్రన్, మన టీజర్ సౌండ్ చూశారు, సూపర్ అప్లాజ్ వచ్చింది. జిబ్రన్, జాకీ షరాఫ్ సార్తో ఆల్వేస్ పనిచేద్దాం అనుకున్నాను, బట్ ఈసారి కుదిరింది. వెరీ స్వీట్ పర్సన్, ఆయన రాలేదు, కుదరలేదు. చంకీ సార్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అరుణ్ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. అండ్ లాల్ సార్, నీల్ ఫస్ట్ టైం మేము వెళ్ళి నీల్కి కథ చెప్పాము. సో హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దట్స్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ నీల్ గారు. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్, మందిర గారు, లాల్ గారు, వాటర్, ఎవరన్నా మర్చిపోతే సారీ. అండ్ అనిల్ ఠడానీ, వెర్ ఇస్ అనిల్ ఠడానీ? స్టే దర్, ఇట్స్ ఓకే. నాకులాగా సిగ్గు అనిల్ ఠడానీకి కూడా. సో అనిల్ ఇప్పుడు మన బాహుబలి 1 డిస్ట్రిబ్యూటర్, మేము అప్పుడే కలిసాం ఫస్ట్ టైం. అంటే అనిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే సాహోకి ఫ్రమ్ ఫస్ట్ డే డార్లింగ్స్, ఫస్ట్ డే నుంచి సపోర్ట్ చేశారు అనిల్ గారు. దిస్ మ్యాన్ వెరీ షై, హీఈస్ అంటే ఫ్రమ్ ఫస్ట్ డే ప్రతి దాంట్లో హీ వాజ్ బిహైండ్ సాహో. ఎక్కడో బాంబేలో ఉంటారు, బాగా సిగ్గు నాకులాగా, బట్ సో సూపర్ సపోర్ట్ హీ గేవ్ ఫర్ సాహో. థ్యాంక్ యూ డార్లింగ్. ఈజ్ ఫ్యామిలీ నౌ ఫర్ అస్. ప్రమోద్, నాకు, వంశీకి, విక్కీకి, అనిల్ ఈజ్ అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అనిల్ డార్లింగ్, లవ్ యూ. అండ్ భూషణ్ గారు, మన రావడం కుదరలేదు టీ సిరీస్, బట్ మన సాంగ్స్ కానీ వాట్ ఎవర్ ద ఫిల్మ్ సపోర్ట్ చాలా చేశారు. థ్యాంక్స్ భూషణ్ గారు లాట్. అండ్ డైరెక్టర్ సుజీత్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు నాకు నిక్కరేసుకొచ్చాడు. నేను సుజీత్ 24 years అప్పుడు రణరాజన్ చేశాడు. యువి మన ప్రొడక్షనే కాబట్టి చూసాం. ఏంటి ఇంత, అప్పుడు 23 years 22కి రణరాజన్ చేశాడు. చేసి ప్రమోద్, వంశీ వాళ్ళందరూ అన్నారు, సుజీత్ కథ ఉంది, మేము విన్నాం, మాకు నచ్చింది, నువ్వు విను, నీకు ఎలా అనిపిస్తుందని. సో సుజీత్ వచ్చాడు. అప్పుడు నాకు తెలుసు సుజీత్ బాగా. వచ్చి కథ చెప్పాడు. కథ చూస్తే ఏదో పెద్ద 40 years ఓల్డ్లో చెప్పాడు. వచ్చింది నిక్కరేసుకుని వచ్చాడు.
సో లైక్ సుజీత్ ఇస్ లైక్ అతను కథ చెప్పాడు, సినిమా ఒక స్టేజ్ అనుకున్నాం, ఇంకా పెద్ద యాజ్ యూజువల్ యూవి పెద్ద సినిమా చేస్తూ ఉంటారు కదా, సో అలా చేశారు. సో ఇట్ బికేమ్ ఈవెన్ బిగ్గర్. కానీ సుజీత్ వచ్చి కథ చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో ముందు చాలా ప్రీ వర్క్ చేశాడు. మేబీ 6 months బిఫోర్, 1 year బిఫోర్ షూట్ యాక్షన్ బ్యాంక్స్ కలవడం, లాట్ ఆఫ్ ప్లానింగ్ జరిగింది. ఇవన్నీ అయిపోయాక షూటింగ్ స్టార్ట్ అయింది. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు హాయ్ డార్లింగ్స్, లవ్ యూ టూ లవ్ యూ. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే అందరూ చూస్తే అందరూ పెద్దవాళ్ళే, సాబు సార్, మది సార్, కమల్ సార్, శేఖర్ సార్, ఎలా హ్యాండిల్ చేస్తాడని ప్రమోద్, వంశీ మేమందరూ చాలా కంగారు పడ్డాం. కానీ అసలు ఒక్కరోజు కోపం లేదు. కానీ అసలు ఇంతమందిని హ్యాండిల్ చేసిన విధానానికే సుజీత్ అసలు గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమో డౌట్ నాకు. సో ఇట్స్ నాట్ అ జోక్. ఇలాంటి మీరు ట్రైలర్ చూసుంటారు, ఇలా చేయడం. ఒక 4 years సినిమా మీదకి వచ్చినాయి, 2 years. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. ఉండు మరి, మన సినిమా ఇంత కష్టపడి చేశారు, ఇంతమంది మనం చెప్పాలి కదా, వద్దా? లవ్ యూ టూ డార్లింగ్. సో సుజీత్, థ్యాంక్ యూ సుజీత్, లవ్ యూ, థ్యాంక్స్ అ లాట్. I think Sujit will be one of the biggest directors. Maybe international అయిపోతాడేమో అని డౌట్. అండ్ శ్రద్ధా కపూర్. ఉండు మరి, అమ్మాయి గురించి అన్న మాడాలి కదా. హలో డార్లింగ్సే, లవ్ యూ డార్లింగే, లవ్ యూ. సో పాట పాడినా? ఓకే. సో శ్రద్ధ 2 years ఈ సినిమాలో పనిచేసింది. 2 years అంటే ఇట్స్ నాట్ అ జోక్. సినిమాలో అంటే ఒక 2 years ఒక యాక్టర్ ఒక సెట్లో ఉండి పనిచేయడం అంటే, బాంబే నుంచి వచ్చి ఇక్కడ చేసి వాట్ ఎవర్ ఒక్కరోజు కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం లేదు. ప్రమోద్ అన్నాడు, దిస్ గర్ల్ ఇస్ సో సపోర్టివ్. అండ్ మీకు అర్థమవుతుందా, ఒక 2 yearsలో ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాకుండా ఒక యాక్టర్ చేయడం అంటే, ఒక సాహో అనే ఫిల్మ్ చేయాలంటే ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. లైక్ శ్రద్ధ సపోర్ట్, వీఆర్ లక్కీ టు హ్యావ్ శ్రద్ధ ఇన్ సాహో, యునో. సో థ్యాంక్ యూ శ్రద్ధ విత్ ద గ్రేట్ సపోర్ట్, లవ్ యూ. అండ్ షీఈ్ అ సూపర్ పర్ఫార్మర్. అండ్ యాక్షన్ సీన్స్ తీస్తుంది, చూసారుగా. యా. అండ్ డార్లింగ్స్, మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. మీకు లాస్ట్ టైం మాట ఇచ్చా, ఎలాగన్నా ఇయర్కి 2 films చేసి మేము ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. ఈసారి మాట ఇవ్వకుండా చేయాలి అనుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే మిస్ అయ్యాం. బట్ చూసారు కదా సాహో, యూనో, ఇట్స్ లైక్ చూసారు కదా సినిమా, గాలి గొడవ, జట్లు గిట్లు, కొంచెం అది. లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. అండ్ ప్రమోద్, వంశీ, విక్కీ చెప్పొద్దా? నా ఫ్రెండ్స్ గురించి చెప్పొద్దా వద్దా? వద్దంటే వద్దు. అంటే ఒక 100 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి జాగ్రత్తగా సినిమా చేసి ఉంటే. 100 కోట్లు ప్రాఫిట్ వదిలేసుకుని ఈ సినిమాని ఇలా ఖర్చు పెట్టి చేశారు. అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. లవ్ యూ బంగారం, లవ్ యూ డార్లింగ్స్, లవ్ యూ. థ్యాంక్స్ మీడియాకి, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్స్. డార్లింగ్స్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లవ్ యూ. శ్రద్ధ, ఓకే.
माइकल ले ले कभी काय को आ रहे